హైదరాబాద్ చిక్కడపల్లి అశోక్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేలాది మంది నిరుద్యోగులు రోడ్డుపైకి దూసుకొచ్చారు. నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించకపోతే సీఎంను గద్దె దింపుతామని హెచ్చరించారు నిరుద్యోగులు. విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి రెచ్చగొట్టి నిరుద్యోగులను వాడుకొని రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చామని గప్పాలు కొట్టుకుంటున్నారు కదా. మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన 70,000 ఉద్యోగాల శ్వేతపత్రం వెంటనే రిలీజ్ చేయండి. మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి. ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు? గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ అది. గత గవర్నమెంట్ 2 సార్లు పేపర్ లీక్ అయింది. గ్రూప్ 1 విషయంలో కానీ, గ్రూప్ 2 విషయంలో కానీ, గ్రూప్ 2 కానీ ఆ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు మేము ఇచ్చినని చెప్పుకుంటాం. మీరు మొన్న ఉస్మానాబాద్ సభలో కూడా 40,000 ఉద్యోగాలు ఇస్తామని మీరు మాట్లాడారు. కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్న ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎలా మాట్లాడతారు? ఆ మాట మీరే కదా వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి మీరు ఎలా మాట తప్పుతారు? అధికారంలోకి రాకముందు మీరు ఒక మాట మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఒక సభలో 2 లక్షల 40,000 ఉద్యోగాలు ఇస్తామంటారు, ఒక సభలో 60,000 ఇస్తామంటారు. అసలు మీ మీద మీకు క్లారిటీ లేకుండా పోతుంది. ఏదో ఒకటి క్లారిటీ చెప్పండి. ఒకటి త్వరలో ఉద్యోగాలు, అతి త్వరలో ఉద్యోగాలు, అతి త్వరలో నోటిఫికేషన్ ఎన్ని హామీలు ఇస్తారు? బట్టి విక్రమార్క గారు గత 2024 ఆగస్టులో జాబ్ క్యాలెండర్ నిండు అసెంబ్లీలో ప్రకటించారు. నిండు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు విడుదల చేయొద్దా? ఎస్సీ వర్గీకరణ కోసం మీరు జాబ్ క్యాలెండర్ ఆపారు. మేము అందరం స్వాగతిస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ అయిపోయి కూడా 1 ఇయర్ అవుతుంది. ఇంతవరకు మీరు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఎందుకు విడుదల చేయలేదు? మేము సిటీ సెంటర్ లైబ్రరీలో గత 2-3 సంవత్సరాల నుంచి గ్రూప్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నాం. ఆ రోజు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మాకు ఆ రోజు ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇస్తా అన్నది. కానీ మేము ఏడాదికి 2 లక్షలు అన్నారు. కానీ 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఒక జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలే. అందుకు నిరసనగా మేము నిన్న అసెంబ్లీలో శ్రీధర్ బాబు మేము ప్రైవేట్ జాబులు ఇవ్వలేము, గవర్నమెంట్ జాబులు ఇవ్వలేము, మేము ప్రైవేట్ సెక్టార్లో జాబులు ఇస్తామన్నారు. ఎందుకు మీరు ఆ రోజు ఎందుకు హామీ ఇచ్చారు? ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మీకు నమ్మకపోతే మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి ఇదే అశోక్ నగర్ చౌరస్తా నుంచి మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని మా సిటీ సెంటర్ వరకు తీసుకొచ్చారు. ఆ రోజు తెలియదా మీకు ఒక ఏడాదిలో 2 లక్షల జాబ్ ఉద్యోగాలు ఉన్నాయని తెలియదా? ఈ రోజు ఎందుకు మీకు ఉద్యోగాలు లేవు, మేము ప్రైవేట్లోనే కల్పిస్తామంటున్నారు? ఎందుకు మీరు దొంగ హామీలు ఇచ్చి మాకు మోసం చేసి ఈరోజు మీరు గద్దెనెక్కి మమ్మల్ని మోసం చేసి నిరుద్యోగులని ఆటలు ఆడుతున్నారు? మేము తెచ్చుకున్న ప్రభుత్వం అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు. ప్రజల ప్రభుత్వం అంటారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది పోలీసుల రాజ్యం. పోలీసుల దౌర్జన్యం నడిపిస్తుంది. ఎందుకు ఆ రోజు మేము కడపడలేదా? ఆ రోజు మా సిటీ సెంటర్ లైబ్రరీ చుట్టూ మీరు అందరు తిరిగారు. ఎవరు తిరగల? బలమూరి ఎక్కడ తిరిగిండు? ఈ రియాజ్ సార్ తిరిగిండు, రాకులు కోదండరామ్ సార్, వీళ్ళందరూ కాంగ్రెస్లో ఇప్పుడు అందరూ చైర్మన్లు, ఎమ్మెల్సీలు అందరూ పదవులు పొందారు. ఆ రోజు మమ్మల్ని వాడుకొని ఈరోజు మీరు గద్దెనెక్కారు. ఎందుకంటే మేము గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ వల్ల మేము నష్టపోయినాం. మీ వల్ల అయినా న్యాయం చేస్తారని మేము గ్రామాన మా తల్లిదండ్రులు, మా బంధువులు, మా మిత్రులు అందరినీ ఊర్లలో మీరు పిక్చర్ని కాదు ఓట్లేయండి, మా భవిష్యత్తుని ఓటేయండి అని ఓటేపించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దె ఎక్కిస్తే ఈరోజు మమ్మల్ని మోసం చేసింది. అందుకే ఇదే నిరుద్యోగులుగా పక్క దేశాలు చూస్తున్నాం, పక్క రాష్ట్రాలు చూస్తున్నాం. ఏ విధంగా వీళ్ళని నిరుద్యోగులు గద్దెలు దించారు.